విశాఖలోని ఎంబీపీ కాలనీలో ఉన్న ఏఎస్ రాజా మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థులంతా సాంప్రదాయ వస్త్రాలను ధరించి సందడి చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఎం కాసు మాట్లాడుతూ పల్లెటూరు వాతావరణం తలపించే విధంగా ముగ్గుల పోటీలు, ఆటపాటలతో విద్యార్థులతో సందడి చేశారని ఆమె తెలిపారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇదైతే ఈ ఒక్కరోజు ఎంజాయ్మెంటే కాదు, ఒక 4-5 డేస్ నియర్లీ 1 వీక్ ఎంజాయ్మెంట్. ఇదంతా 1 వీక్ ఎంజాయ్ చేస్తూనే వచ్చాము. ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ కాదు, చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ విషయానికి వస్తే కబడ్డీ, ముగ్గుల పోటీలు, ఇంకా కుక్కరీ పోటీస్, ఇంకా అవే కాకుండా మాలో ఉన్న టాలెంట్స్ని కూడా బయటకు వెతికి తీస్తున్నారు. క్రియేటివ్గా ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి స్టాల్స్ పెట్టుకోమని ఆపర్చునిటీ ఇచ్చారు. ఇంకా మాలో అకాడమిక్ టాపర్స్ని అందరినీ తీసి ప్రైజెస్ ఇవ్వడం కానీ, బయటికి కబడ్డీ పోటీలకి మా కాలేజ్ తరపు నుంచి వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, ప్రైజెస్ ఇవ్వడం మాకైతే చాలా నచ్చింది. ఈ ఇయర్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాము. నెక్స్ట్ అదే దట్ మీన్స్ ఇంకా ఆఫ్టర్నూన్ సెక్షన్ ఎలా ఉంటుందని మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే, ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే మా ఫ్యాకల్టీ, మా కాసు మ్యామే దానికి మెయిన్ ఇంపార్టెంట్ పిల్లర్స్ అని చెప్పాలి. వారు ఉండబట్టే మేము ఇక్కడ ఇలా చేసుకుంటున్నాము. ఎన్నో ప్రోగ్రామ్స్ అంటే రిలీజియన్కి సంబంధం లేకుండా ప్రతి ఒక్క రీసెంట్గా క్రిస్మస్ కూడా మా కాలేజ్లో సెలబ్రేట్ చేశారు. ప్రతి ఒక్క ఈవెంట్ని వీళ్ళు సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు. అసలు ఎవరికి అంటే ఇప్పుడు కాలేజ్లో డిస్టర్బెన్సెస్ ఎవరికి రాకుండా, సో ఇలాగా అందరికీ ఒకే ఈక్వాలిటీ ఇచ్చేటట్టు మా కాలేజ్ చూసుకుంటారు. దానికైతే మేము మా ఫ్యాకల్టీకి, మా కాసు మ్యామ్కి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మాలో ఉన్న ఇలాంటి టాలెంట్స్ అందరినీ బయటికి తీస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మా ఫ్యాకల్టీకి, ఇంకా కాసు మ్యామ్కి థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంకా 1 వీక్ ఏంటి, మాకు ఇంకా సంక్రాంతికి ఇంకా 1 వీక్ ఉన్నదంటే మాకు 2 వీక్స్ ముందే వచ్చింది సంక్రాంతి. డాన్సెస్ ప్రాక్టీస్ చేస్తూ, ఇంకా ఈరోజు పొద్దున్న మేము ఆ భోగిమంట చుట్టూ తిరిగి డ్యాన్స్ చేస్తూ ఆ గంగిరెద్దు తేవడం కానీ, సంక్రాంతి ఫీల్ మాకైతే 1 వీక్ ముందు వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా మధ్యాహ్నం కోసం మేము వెయిట్ చేస్తున్నాం ఈగర్గా. ఇంకా ఎన్ని సంక్రాంతి సంబరాలు ఉన్నాయో చూడాలి. మాకైతే మా కాలేజ్ ఇంత బాగా జరుగుతున్నందుకు చాలా థ్యాంక్స్. మీరు కూడా వచ్చి విజిట్ చేశారు కాబట్టి ఇంకా చాలా ఆనందంగా ఉంది. I'm the principal. I'm Dr. M. Kasu, the principal of AS Raja Mahila Junior College, which is located in MVP Colony, Visakhapatnam. Today we are celebrating Fest of 2024. The fest is the amalgamation of both the Sankranti celebrations as well as the farewell to our senior students. For Sankranti, which is coming from 14th onwards, we are celebrating prior because from tomorrow onwards there can be holidays which will be declared by the government. So what we have done, ట్రెడిషనల్గా కనుక నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. సో మేము ముగ్గులు పోటీలు పెట్టాము, నిన్న కుకింగ్ పోటీ పెట్టాము, ఈరోజేమో భోగి మంట వేసాము, దెన్ గంగిరెద్దుని తెప్పించాము, రౌండ్స్ వేయించాము. పిల్లలు కూడా ఫుల్గా ట్రెడిషనల్గా పల్లెటూరులోని మనకి ఎలా కనిపిస్తుందో అదే విధంగా వాళ్ళు డాన్స్లు వేసారు. ఇక్కడ మేము స్టాల్స్ పెట్టించాము. మన స్టూడెంట్సే కుకింగ్వి ప్లస్ గేమ్స్వి వాళ్ళకున్న టాలెంట్స్ బట్టి వాళ్ళేమో స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. మనం లంచ్ ప్రొవైడ్ చేస్తాం, ట్రెడిషనల్ లంచ్ అవుతుంది ఇక్కడ. ప్లస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చీఫ్ గెస్ట్గా మనం ఆయోగాన్ని పిలిచాము. ప్లస్ మన మేనేజ్మెంట్ వాళ్ళు ఏవైతే 21 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఇది అల్వద్ దాస్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ మాట. సో ఇది ఫస్ట్ కాలేజ్, ఏఎస్ రాజా అన్నది ఫస్ట్ కాలేజ్ సెటప్ బై హిమ్. సో ఈ ట్రెడిషనల్ అన్నది మనం ఫ్రమ్ డే 1, ఇది 1979లోనే ఎస్టాబ్లిష్డ్ అయ్యింది. అప్పటి నుంచి మేము అలా చేసుకొని వస్తున్నాము.
సో ఇప్పుడు కూడా ప్రిన్సిపల్గా నా బాధ్యత కనుక నేను ఇవన్నీ చేస్తున్నాను. సో 100% వీఆర్ గివింగ్ 100 అండ్ ద ట్రెడిషనల్. ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతి ఎర్రాజీ అన్న అమ్మాయి మన కాలేజ్ నుంచే ఏషియన్ కప్లోనేమో ఈసారి విన్నర్ అయ్యింది. అదేవిధంగా స్పోర్ట్స్, కల్చరల్స్, అకాడమిక్స్ టాపర్స్ మన కాలేజ్ నుంచి ఉన్నారు. మన కాలేజ్ ఎన్వైరన్మెంట్ చాలా చాలా ఎకో ఫ్రెండ్లీ, నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది.